శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషా బాల. ఈరోజు అరికెపూడి కౌసల్యాదేవి గారు రచించినటువంటి పూజారిణి కథను విందాం. ఇష్టదేవతార్చనలో మునిగిపోయి పరవశ వివశుడైన రామదాసు కనులు తెరచి కొలది క్షణాలు ఆశ్చర్య వివశతతో మాట్లాడలేకపోయాడు. అక్కడ ఆసీనులై ఉన్న ఆగంతకులను చూచి, ఆహా, ఏమి నా అదృష్టం! బాల్యమిత్రుని సందర్శనం. లక్షాధికారి నా చిన్న కుటీరాన్ని పావనం చేశాడు. ఆనంద పరవశంతో రామదాసు కనులు చెమ్మగిల్లాయి. నిష్కపట మనస్కుడైన మిత్రుని ఆదర వాక్యాలకు శ్రీనివాసరావు కనులు కూడా బాష్పాకులితమైనాయి. ఈ చిరంజీవిని శ్రీనివాసరావు పక్కనే ఉన్న 12 ఏళ్ల బాలికను చూస్తూ అడిగాడు రామదాసు. నా కూతురు. శ్రీనివాసరావు స్వరంలో ఏదో నిర్లిప్తత. ఈ రోజంతా ఇక్కడే ఉండటానికి వచ్చాను. నా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నీ సంగతులేమిటి? నీ గురుకులం ఎలా నడుస్తోంది? సంతృప్తితో కూడిన చిరునవ్వు నృత్యమాడింది. బాగానే ఉంది. నాకు ఆశ లేనంతకాలం బాగానే ఉంటుంది. బాధగా నవ్వాడు శ్రీనివాసరావు. నిజమే, అత్యాశ జీవితాన్ని అడియాసగా మార్చుతుంది. ఆశ లేని నీవు అందరిలోకెల్లా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. సిరి కోసం పిచ్చెత్తిన మేము జీవితం అనుభవించలేక పిచ్చివాళ్ళమైపోయాము. రామదాసు భార్య అతిథి సత్కారం కావించడానికి ప్రవేశించడంతో సంభాషణ అంతటితో ఆగింది. సార్థక నామధేయ అయిన పార్వతిని చూస్తూనే లేచి నిలబడి నమస్కరించాడు శ్రీనివాసరావు. ఆమెపై అతడికి ఎనలేని గౌరవం. చాలా సుదినం. ఎన్నాళ్లకు అన్నది పార్వతి శ్రీనివాసరావుకు పానీయం అందించుతూ. సుదినం నాకు. పార్వతీ పరమేశ్వరుల సందర్శనానికి వచ్చాను. దర్శన భాగ్యం కలిగింది. మీకు బహుశా దుర్దినమేమో. కాదు నొచ్చుకుంటూ అన్నది పార్వతి. ఏమిటంత నిరాశగా ఉన్నారు? వర్తక వ్యాపారాలన్నీ క్షేమమే కదా? పరివారమంతా కుశలమేనా? అన్నది బెదురుగా కొత్తగా చూస్తున్న మీరాను దగ్గరకు తీసుకుంటూ. చెబుతానులేండి, రాత్రికి అంతా కుశలమే. ఆ దినం సంగీత పాఠాలను నేర్చుకోవటానికి వచ్చిన శిష్యులందరికీ సెలవు ఇచ్చి పంపించేసి రామదాసు తన బాల్యమిత్రునితో కబుర్లలో పడ్డాడు. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు ఉన్నారు నాకు. సాధారణంగా ఏడాదికి 4 విద్యార్థులు ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఏదో అలా ఆ సంగీత సేవతో పాటు నా జీవితం కూడా గడిచిపోతూ ఉన్నది. రాత్రి భోజనానంతరం కుటీరాన్ని ఆనుకొని ఉన్న పెద్ద ఆవరణలో పండు వెన్నెల కింద పక్కలు పరుచుకొని కూర్చున్నారు అందరూ. మర్నాటి ఉదయపు పూజకు ఒత్తులు చేసుకుంటున్నది పార్వతి దూరంగా కూర్చుని. చల్లని పిల్లగాలులు పలకరించిపోతున్నట్లున్నాయి పదే. సుమ పరిమళాలు ఆహ్లాదత రామదాసు మధుర మనోజ్ఞతను చాటి చెప్తున్నట్లుగా ఉన్నది. మీరా ఆదమరిచి నిద్రపోతున్నది. రామదాసు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రారంభించాడు. శ్రీనివాసరావు, మీరా బాధ్యతను స్వీకరిస్తారా? స్వీకరించమని అర్థించడానికే నేను వచ్చాను. నిశ్శబ్దతతో విన్న ఈ అనుకోని వార్త రామదాసు దంపతులను కొలది క్షణాలు స్థాణువులుగా మార్చింది. బాల్యమిత్రుడనైన నా మాట త్రోసిపుచ్చవని ఎంతో ఆశతో వచ్చాను రామదాసు. దీనంగా పలికింది శ్రీనివాసరావు కంఠం. నీకేం భయమక్కర్లేదు. ఆస్తి అంతా మీరా పేర వ్రాసి ఇచ్చాను. ఇదిగో వీలునామా. లాల్చీ జేబులోంచి ఓ కవరు తీసి అందించబోయాడు. రామదాసు అందుకోలేదు. హఠాత్తుగా ఊహించని విషయాన్ని విన్నా అతడు ఇంకా తేరుకోలేదు. అతడి సతీమణి కూడా చేస్తున్న పనిని విస్మరించి నిర్నిమేష దృక్కులతో చూడసాగింది. ఇక మీరాను నేను స్వయంగా పెంచలేను రామదాసు. నా ఇంట మీరా అష్టకష్టాలు పడుతున్నది. దుఃఖంతో శ్రీనివాసరావు గొంతు బొంగురుపోయింది.
అప్పటికి కొంత జాగ్రత్తావస్థను పొందిన రామదాసు విచలితుడైనట్లుగా స్నేహితుని 2 చేతులు పట్టుకొని తదేకంగా ముఖంలోకి చూస్తూ, ఏమిటది? ఏమిటి వింటున్నాను శ్రీను నేను? అని ఆత్రంగా ఆర్ద్రస్వరంతో అడిగాడు. నిర్జీవంగా నవ్వాడు శ్రీనివాసరావు. సరిగానే వింటున్నావు. కల్పకం సంగతి నీకు తెలుసుగా అని తలవాల్చుకున్నాడు. తెలుసు, మెల్లగా అన్నాడు రామదాసు. కల్పకం లేకపోయినా ఆమె ప్రభావం మీరాకు సుఖశాంతులు లేకుండా చేస్తున్నది. అష్టైశ్వర్యాధిపతి పుత్రిక అయిన మీరా పాపం పుణ్యం తెలియని ఈ పాలుగారే 12 ప్రాయంలోనే పడరాని మాటలు పడుతున్నది పలుగాకులందరి చేత. ఎందుకో ఒకందులకు ఆ లేత మనసు బాధపడని రోజు లేదు, ఏడవని క్షణం లేదు. ఇది నేను భరించలేకుండా ఉన్నాను రామదాసు. ఇంకా నేను వివరించలేను, నువ్వు అర్థం చేసుకోగలవు. మరి చెప్పకు, నేను అర్థం చేసుకోగలను. బాధ పరితప్తతతో మాట్లాడ ఆసక్తుడయ్యాడు రామదాసు. నీ మనసు దేవాలయం, నీ ఇల్లే దేవతా మందిరం. ఈ పవిత్ర ప్రదేశంలో మీరా ఏ కల్మషము అంటకుండా హాయిగా పెరగలదు. ఇంత బంధుబలం ఉండగా ఇంత ప్రత్యేకంగా నీ దగ్గరెందుకు తెచ్చానని నీకు సంకోచంగా ఉండవచ్చు. ఎంతటి వారైనా నైత్యము, లోభత్వము లేని మనుషులు నాకింతవరకు కనపడటం లేదు, నీవు మినహా. అందుకే ఇక్కడ మీరాకు కొంచెం ఆశ్రయం ఇయ్యి రామదాసు. మీరాకు కావలసినది తల్లి ప్రేమ, సరైన ఆడదక్షత, శిక్షణ. నీ మాటలు వింటుంటే నాకు ఏమి చెప్పటానికి నోరు రావడం లేదు శ్రీను. మీరా నాకు బరువు కాదు, లక్ష్మి నా ఇంట అవతరించిందనుకుంటాను. నేను బాధపడుతున్నది నీ కోసం. మీరా పేర ఆస్తి వ్రాశాను అంటున్నావు. అంటే నువ్వు? నేను బరువుగా నిశ్వసించాడు శ్రీనివాసరావు. కొంత పైకము ఆస్తి ఉంచుకున్నాను నా చేతిలో. నా భవిష్యత్ ఏమిటో నాకే తెలియదు. దూరాలకు నేనెవరో ఏమిటో తెలియని మారుమూల ప్రదేశానికి పోవాలని ఇక్కడ నేను బ్రతకలేకుండా ఉన్నాను. శ్రీను వింటూనే భరించలేనట్లుగా చెవులు మూసుకున్నాడు రామదాసు. నువ్వు కూడా నాతో ఉండు, హాయిగా బాల్యంలో లాగా ఉందాం, కాదనకు. ఇక్కడ నీకే లోటు జరగదు. వింటూనే అనంగీకారంగా తల అడ్డంగా ఊపాడు శ్రీనివాసరావు. వద్దు, నా దురదృష్టం నిర్మలమైన నీ జీవన గమనాన్ని, ప్రశాంతతను కూడా భస్మీపట్లం చేస్తుంది. నన్ను పోనియ్యి. అన్నీ నిశ్చయించుకునే వచ్చాను. పోతే నీవు మనస్ఫూర్తిగా మీరా బాధ్యతను స్వీకరిస్తే నేను నిశ్చింతగా వెళ్తాను. బాల్య స్నేహితుని స్థితికి వగస్తున్న రామదాసు అధోవదనంతో మౌనం దాల్చాడు. నాకు తెలుసు రామదాసు. లేని నవ్వు తెచ్చుకుంటూ సస్నేహంగా భుజంపై చెయ్యి వేశాడు. నా కోసం నీ మనసు ఏడుస్తున్నది, కానీ తప్పదు. ఇదంతా నా స్వయం కృతాపరాధం. భయపడకు, నాకై నేనేమీ అయిపోను. మృత్యువు తనంత తాను వచ్చి వరించే వరకు. అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తుంటాను. నేనిచ్చిన చిరునామాకు మీరా యోగక్షేమాలు తెలుపుతూ ఉండు. సరే, దైవ నిశ్చయం. నిశ్చింతగా వెళ్ళు. కానీ సంతోషంగా మన పునఃసమాగమము జరగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట, మీరా నా బిడ్డగా ఎవ్వరికీ చెప్పకు. ఎలాగో ఏదో సర్ది చెప్పు. చూసావా, నా కోసం నీ నియమోల్లంఘన కూడా ప్రోత్సహిస్తున్నాను. నీ చేత అనృతం చెప్పిస్తున్నాను. నా విషయం తెలిస్తే తల్లి చరిత్ర అన్నీ బయటపడతాయి. మీరా బ్రతుకు ఎప్పటికీ బాగుపడదు. పెళ్ళే కాదు, మరో మాట, నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లు మీరాకు ఇప్పట్లో తెలియకూడదు. కాలక్రమాన పెద్దదై తానే గ్రహిస్తుంది అన్నీ. శ్రీను బాధగా కణతలు రుద్దుకున్నాడు రామదాసు. చూశావా దైవం లీలలు. సంతానహీనుడను పారలౌకిక చింతనతో వైరాగ్య జీవితాన్ని గడుపుతున్న నన్ను తిరిగి సంసార బాధ్యతలతో, భవబంధాలతో బంధించి వేస్తున్నాడు. కానీ అంతా దైవేచ్ఛ. ఏమిటి మీ ఆంతర్యం? ఎలా పెరుగుతుంది మీరా ఇక్కడ? అంతా గాఢ నిద్రలో మునిగి ఉన్న అపరాత్రి వేళ
అతి ఆగ్రహావేశయై తన అయిష్టతనంతను ప్రదర్శిస్తూ ప్రశ్నిస్తున్న పార్వతిని తిలకించి నిర్విణ్ణుడే అయ్యాడు రామదాసు. ఆయన అడగటం ఇదేదో అతి సామాన్య విషయంలాగా మీరు నేను అనటం చాలా బాగుంది. నా అవసరమే లేదా? నన్ను అడగక్కర్లేదా? ఎలా పెంచుతారు పరాయి బిడ్డ, అందున ఆడపిల్ల? ఎంత బాధ్యత, ఎన్నెన్ని బరువులు ఆడపిల్ల అంటే, అందున మీరా తల్లి. ఆపు పార్వతి ఆపు. ఆమె మాటలు పూరింపకుండానే నోటికి తన చెయ్యి అడ్డుపెట్టాడు అర్ధింపు స్వరాన. లోకం అందరిలాగే నా భార్య కూడా ఒక అభంశుభం తెలియని పసిదాన్ని ఇలా తిరస్కరిస్తుందని ఎన్నడూ అనుకోలేదు పార్వతి. భగవానుని ప్రసాదంగా స్వీకరిస్తావనుకున్నాను. ఎడారి జీవితానికి పన్నీటి వానగా భావిస్తావు, మురిసిపోతావనుకుని స్నేహితునికి మాట ఇచ్చాను. మెల్లమెల్లగా ఒక్కో మాటనే ఉచ్చరిస్తున్న ఆ కంఠంలో అనిర్వచనీయమైన బాధాసుడులు తిరిగింది. తన వచోవైఖరి పట్ల భర్తకు కలిగిన తేలిక అభిప్రాయం విన్న పార్వతి బాధపడింది. నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు అని డగ్గుత్తిగా పలికింది. ఒకరిపై జాలి సానుభూతి కలగటం వేరు, వారి బాధ్యతలను పూర్తిగా నెత్తినకెత్తుకోవటం వేరు. వెర్రిదాన. మహావేదాంతిలా కనిపించాడు ఆ క్షణంలో పార్వతికి చిరునవ్వుతో మాట్లాడుతున్న రామదాసు. ఆనాడు వాల్మీకి మహర్షి ఇలాగే అనుకుంటే జానకి ఏమై ఉండేది? యశోదానందన్లే అలా భయపడి ఉంటే చిన్ని కృష్ణుడు ఏమైపోయేవాడు? పొలంలో లభించిన పసిపాపను కులగోత్రాలను ఆలోచించే మిథిలాధీశుడు తనూజగా ఎలా స్వీకరించేవాడు? తెలిసిన విషయాలే అయినా ఈనాడు సందర్భాన్ని అనుసరించి కొత్త సందేశాన్ని వినిపించసాగాయి వింటున్న పార్వతికి. పార్వతి, స్థిరంగా గంభీరంగా సంబోధించాడు రామదాసు. నిన్నెప్పుడూ నేను ఆజ్ఞాపించే అవసరం కలుగలేదు. ప్రతి విషయంలోనూ నన్ను అర్థం చేసుకుంటూ వచ్చావు. మరి ఈనాడు స్నేహితునికిచ్చిన మాటను వెనక్కు తీసుకోమంటావో, పాపపుణ్యాలెరుగని పసిబాలికను చేరదీసి అమ్మవవుతావో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నా ఉద్దేశ్యంలో కుశలవులకు జన్మనిచ్చిన సీతారాముల కంటే ఆశ్రయాన్ని, రక్షణను, శిక్షణను ఇచ్చిన వాల్మీకి ఘనుడు. శ్రీకృష్ణ భగవానుని కన్నటువంటి దేవకి కంటే అమ్మా అని పిలిపించుకుంటున్న ప్రియమారగా పెంచిన యశోద ధన్యురాలు. కడుపున కనకపోయినా మైథిలిగా పెంచిన జనక మహారాజు ధన్యతముడు. క్రక్కదిలిపోయిన పార్వతీ కనులు అశ్రుపూరితమయ్యాయి. ఆమె పెంకి మనిషి కాదు, రాక్షసత్వము అసలే లేదు. రామదాసుకు తగిన భార్య సుగుణశీల. అందుకే అతడి ఉపదేశం విని ఆమె మనస్సులో కుశంకత తొలగిపోయింది. భర్తలో ఆ క్షణాన దైవాన్నే దర్శించిన ఆమె తనను, తన వయస్సును మర్చిపోయి అతడి చేతుల్లో ఇమిడిపోతూ, క్షమించండి, అపార్థం చేసుకోవద్దు, మీ మాటలను నేను నిలబెడతాను. ఈ క్షణం నుండి మీరా మన బిడ్డ అన్నది మనఃపూర్వకంగా. నాకు తెలుసు పార్వతి, నాకు తెలుసు నీ మనసు. ఆనంద బాష్పాలు రేలాయి రామదాసు నేత్రాల నుండి. అయితే కుమార్తెతో శాశ్వత వియోగం ఏర్పడబోతున్న శ్రీనివాసరావు నిద్రపట్టక బాధపడుతూ తమ ఈ సంభాషణనంతటినీ ఆద్యంతము విన్నట్లు ఆ దంపతులకు తెలియదు. నిశ్చింతతో కూడిన నిశ్వాసం వదిలి నిద్రకు ఉపక్రమించాడు శ్రీనివాసరావు. మిగతా భాగం మరొక వీడియోలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తరువాతి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.